మా హోమ్ క్రియేషన్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇన్స్టెంట్ కస్టర్డ్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దామా. అంతకన్నా ముందు మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీటికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ షుగర్, 1/2 కప్ కస్టర్డ్ పౌడర్, ఏ కప్తో అయితే మెజర్ చేసుకుంటున్నామో ఆ కప్తో వాటర్, ఇంకా 1/2 కప్ కాజు, ఇంకా 3 టేబుల్ స్పూన్స్ గీ. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మనం తీసినటువంటి 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోండి. అలాగే అందులో మనం తీసుకున్నటువంటి 1/2 కప్ కస్టర్డ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం తీసుకున్నటువంటి 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని అందులో ఒక కడాయి పెట్టుకుని అందులో మనం తీసుకున్నటువంటి 3 టేబుల్ స్పూన్స్ గీని యాడ్ చేసుకోండి. అందులోనే మనం తీసుకున్నటువంటి కాజుని యాడ్ చేసుకుని బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం తీసుకున్నటువంటి కస్టర్డ్ మిక్సర్ ఉంటుంది చూడండి, దాన్ని యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోండి. హల్వాలా అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుకుంటున్న మధ్యలో 1 టీ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, అలా బాగా దగ్గరికి అయ్యింది. ఇంకొంచెం దగ్గరగా అవ్వాలి కదా, అందులోకి కొంచెం గీ యాడ్ చేసుకుని మళ్ళీ ముందు ఎలాగైతే కలుపుకున్నామో అలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, ఇది కొంచెం దగ్గరగా అయ్యింది, ఇంకా దగ్గరగా అవ్వాలి. ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇలా బాగా దగ్గరగా అవ్వాలి. ఒకవేళ మీకు ఇది పీసెస్ కింద రావాలనుకుంటే కనుక ఇంకా బాగా ఇంకా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా హల్వాలా కావాలైతే ఇలా ఉంచేసుకోవచ్చు. ఆ తర్వాత దీనంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీన్ని మనం సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందన్నది మా హోమ్ క్రియేషన్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.